మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరొక సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరొక సమయం సజ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్దమ్మకి ఏర్పాటు చేయండి. వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనంలో ఈ విధంగా రాయబడినవి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి విశ్వాస విషయంలో మొమాటము గలవారై ఉండకుడి. భక్తుడైన యాకోబు చెదరిన ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి దేవుని యొక్క మహాకృప చేత పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి సార్వత్రిక సంఘమైన మనకు నేడు తాను ఈ పత్రిక రాస్తూ పక్షపాతము చూపకుండా పక్షపాతము లేనివారుగా ప్రభు దృష్టికి దేవుని చిత్తానికి లోబడి జీవించవలసిందనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నా సహోదరులారా, మహిమా స్వరూపియగు అంటున్నాడు. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఆలోచన ఎరిగిన తన కుమారుడైన క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాసము అంటాడు. అంటే క్రీస్తుని గూర్చిన విశ్వాసము, ఏ విశ్వాసములో మనము క్రీస్తులో కట్టబడ్డామో ఆ విశ్వాసమునందు మనం ఏమై ఉండాలో చెప్తూ ఆ విశ్వాస విషయంలో మొమాటము గలవారై ఉండకుడి అంటాడు. అంటే క్రీస్తు ఎలాగైతే ఆయన ఈ లోకానికి వచ్చి మానవులమైన మన కొరకు ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి జన్మించి తన తండ్రి యొక్క చిత్తాన్ని మనకు అనుగ్రహించారో, నేడు మనము ఆ యొక్క మహిమాస్వరూపియగు ప్రభువుని బట్టి, క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము జీవించాలని భక్తుడని యాకోబు తెలియజేస్తున్నాడు. అందుకే ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చినాడలా అన్నాడు. ఇక్కడ దీన్ని ఏ విధంగా వివరిస్తున్నాడంటే, యాకోబు ప్రశస్త వస్త్రాలు ధరించుకొని బంగారు పొంగరం పెట్టుకొని అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని గురించి, రెండవది మురికి గుడ్డలు అంటున్నాడు, మురికి బట్టలు కట్టుకొని అని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారి పైరూపాన్ని బట్టి, వారి పైరూపపు స్థితిని బట్టి మీరేమై ఉంటున్నారు అంటున్నాడు. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదమునకు దిగు వస్తున్న కూర్చుండమని చెప్పిన ఎడలా అంటున్నాడు. అంటే మరి వారి యొక్క స్థితిగతులను గురించి, వారు ధరించిన వస్త్రాల గురించి, వారికున్న హోదాను గురించి గనక మీరు ప్రవర్తిస్తే, ఆ విధంగా మీరు ఆలోచన చేస్తే అన్నాడు. ఎందుకనంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో బాహ్య సంబంధమైన పైరూపాన్ని దేవుడు చూడట్లేదని, పక్షపాతము చూపకూడదని యాకోబు తెలియజేశాడు. అంటే మందిరావరణములో మనుష్యుల యొక్క ప్రవర్తన విధానము, వారి వస్త్రధారణ, వారికి ఉన్న హోదాలను బట్టి మీరు వారిని ఆహ్వానించేవారుగా ఉండకూడదనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఉదురుకారా అంటాడు. అంటే ఎప్పుడైతే అటువంటి భావాన్ని, అటువంటి ఉద్దేశాన్ని మీరు కలిగి ఉంటారో అప్పుడు మీరేమవుతారంటే దురాశ దుఃఖానికి చేతని, మరి ఆ ఉన్నవాడిని మీరు సన్మానిస్తూ ప్రేమిస్తూ ఆ లేనివాని ఎడల మీరు చూపిస్తున్న ఆ యొక్క కఠినత్వం ఏదవుతుందో అది సరైనది కాదని చెప్పి యాకోబు గుర్తు చేశాడు. అందుకని మీ మనస్సులో భేదములు పెట్టుకొని
మీరు దురాలోచనలు విమర్శలు చేసిన వారు అగుదురు కారా అంటాడు. ఈ విధమైన తలంపులు ఉద్దేశాలు కలిగి ఉండక నా ప్రియ సహోదరులారా ఆలకించుడి అంటాడు. అంటే దేవుని వాక్యముగా, దేవుని యొక్క ఉద్దేశముగా యాకోబు చెప్తున్నాడు, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడిని ఏర్పరచుకున్నాడు? దీనుల ఎడల, దరిద్రుల ఎడల ఆయన దయగలిగి, తన ప్రేమ కలిగి వారి స్థితిగతులను మార్చి ఆయన తను తాను తగ్గించుకొని మనల్ని హెచ్చించాడు. కాబట్టి ఇటువంటి ప్రేమను కలిగి ఉండండి. అంటే మనుషుల పైరూపాన్ని చూసి, వారి యొక్క వస్త్రధారణ చూసి, వారికి ఉన్న హోదాను చూసి మీరు వారిని ప్రేమించడం కాదు. మీరు ఏమై ఉండాలంటే పక్షపాతం చూపించకుండా మనుషులందరూ సమానమని, వారి దేవుని యందు, దేవుని వాక్యం ముందు, విశ్వాసం ముందు వారి స్థితిగతులు ఏమైనావో యాకోబు గుర్తు చేశాడు. అందుకనే నా ప్రియ సహోదరులారా ఆలకించుడి అంటూ ఈ లోక విషయములో దరిద్రులైన వారి నీ విశ్వాసమందు భాగ్యవంతులను గాను అంటే ఈ లోక దారిద్ర్యతలో ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తున్న విధానాన్ని గుర్తు చేశాడు. వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి, ప్రభువుని యొక్క మాట యందు, వాక్యమునందు, దేవుని యొక్క ఉద్దేశాల యందు నిలిచి ఉంటారో వారిని ఊరు చెప్తూ వారిని అంటున్నాడు, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటే వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని ఉద్దేశానికి, దేవుని ఆలోచనకే మీరు ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తూ మనుషుల ఎడల మీ ప్రవర్తన సరైనదిగా లేనట్లయితే మీరు దేవునికి, దేవుని చిత్తానికి దూరస్తులవుతారు. కాబట్టి ప్రవర్తన విధానంలో, ఆలోచన విధానాన్ని చెప్తూ అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతుల మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభకు ఈడ్చుకొని వారు మీరే కదా అంటాడు. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో మీరు ఎరుగక, గ్రహించక మీరు ప్రవర్తిస్తూ జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని యాకోబు ఇక్కడ గుర్తు చేశాడు. అంటే క్రీస్తు ప్రేమ అది అందరికీ అనుగ్రహింపబడింది. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని ఆయన ఆశీర్వదించి జీవిస్తాడు. కానీ ఇహ సంబంధమైన ధనాన్ని బట్టి, ఇహ సంబంధమైన వస్త్రాలను బట్టి కాదు, కానీ ఆయన బాహ్యాన్ని అంటే బాహ్య సంబంధమైన పైరూపాన్ని చూడగాని ఆయన హృదయంతరంగా ఎరిగిన దేవుడు అనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు అంటున్నాడు. అంటే వారి ఎడల మీరు ఎలా ఉండాలంటే పక్షపాతం చూపుతున్నారు, ధనవంతుల మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చువారు వీరే కదా మిమ్మల్ని నాశనానికి, మరణానికి, పాపానికి అప్పచెప్పేవారని గుర్తు చేస్తూ మీరు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరు కదా అంటాడు. అంటే వీరి వల్లనే కదా నా నామానికి అవమానం కలుగుతుంది. అంటే ఎందుకు ఈ మాటలను ఇక్కడ యాకోబు గుర్తు చేశారంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జీవించినప్పుడు ఈ పరిసయ్యులు, సద్దుకులైన వారు తమ అధికారం కొరకు, తమ యొక్క ఉద్దేశాలను నెరవేర్చుతూ, తమను తాము కాపాడుకుంటూ దేవుని నీతిని అనుసరించక క్రీస్తు ప్రభువుని మరి మరణానికి అప్పచెప్పిన వారిగా వారు ఉన్నారు. అంటే వారి యొక్క పైరూపం చూసారే కానీ వారి హృదయాంతరాలు ఎరగని మనుషులు. కాబట్టి ఇక్కడ మీరు కూడా అదే రీతిగా మరి ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా అంటూ మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చని ఎలా బాగుగానే ప్రవర్తించువారగుదురు అంటాడు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ప్రభు ఏదైతే సెలవిచ్చారో ఆ వాగ్దానాన్ని, ఆ మాటను బట్టి మీరు మీ యొక్క స్థితిగతులను అనగా మీ ప్రవర్తన విధానాన్ని ఒకరిని ఒక విధంగా, ఇంకొకరిని ఇంకో విధంగా మీరు చూడకండి అంటున్నాడు. అంటే ఉన్నవారిని ఒక విధంగా, లేని వారిని ఒక విధంగా మీరు చూడక
క్రీస్తు యేసునందు, క్రీస్తు ప్రేమనందు మనం అందరము ఒకటై ఉన్నాము అనే విషయాన్ని భక్తుడైన యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి మెట్టుకు నీ వలె నీ పొరుగు వాణిని ప్రేమించుమని అంటాడంటే, నువ్వు ఎలాగైతే ప్రేమింపబడుతున్నావో దేవుళ్ళు, అదే రీతిగా వారు కూడా ప్రేమింపబడాలన్న ఉద్దేశము నీవు కలిగి ఉండాలి. లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగునని బాగుగానే ప్రవర్తించేవారు అవుదురు అంటే ఇది మీరు నెరవేర్చండి అన్నాడు. అంటే ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు ఇచ్చాడో, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని, సహోదర ప్రేమను గురించి, ఆ సహోదర ప్రేమకు తగిన స్థితిని నీవు కోల్పోకూడదు. దాన్ని నీవు కలిగి ఉండి క్రీస్తు యేసునందు, క్రీస్తు ప్రేమ యందు, ఆయన ఉద్దేశాల యందు ఆయనతో పాటు నీవు నిత్యరాజ్యంలో ఉండాలని నేడు యాకోబు సార్వత్రిక సంఘానికి, ఆనాడు చెదిరిపోయిన ఇశ్రాయేలీల 12 గోత్రాలకి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ ఎడల మేము భయము కలిగి, భక్తి కలిగి, నాయన ఇహలోక సంబంధమైన ఆలోచనల చేత, తలంపుల చేత, మనుషుల చేత కాక, నీ వాక్యమును అనుసరించి, నీ చిత్తమును అనుసరించి జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నేర్పించండి అయ్యా. పైరూపమున కాక హృదయంకత కలిగిన దేవుడు కాబట్టి నాయన, మేము నీ యందు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తువాడు, వారి వారి అవసరతల లెక్కల్లో నేను ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని, కుమార్తెను మీ కృప చేత కాపాడి సంరక్షించమని, నేను పరిసరాల్లో సేవలో తోడేయండమని, జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి, నీ మహిమగల రాజ్యములో నీతో యుగయుగాలు జీవించగల మీద కట్టి కృప దయచేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాడు మాకు దయచేయము, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో కాదు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.